ఈ మధ్యన వీడియోలు పెట్టాలంటే అసలు టైం అవ్వట్లేదు. ఎప్పటికప్పుడు అనుకుంటానే ఉన్నాను. కంటిన్యూ వీడియోస్ పెడదామని చెప్పి అస్సలు అవ్వట్లేదు. ఇక నుంచి పెడతా అని అయితే చెప్పను. ఎందుకంటే అలా అన్నప్పుడు అస్సలు అవ్వట్లేదు. సరే విషయానికొస్తే అయితే బెండకాయలయితే కట్ చేసేస్తున్నాము. బెండకాయలు అమ్మ కత్తెర తీసుకురా అంటే చాకు తీసుకొచ్చి నేను కోసేస్తా అని చెప్పి అయితే కోసేస్తుంది. విషయానికొచ్చేపాటికి మొత్తం కోసేపాటికి ఒక పావు కేజీ అయితే వచ్చినియి. పావు కేజీ మాకు ఇంట్లో 5గురు ఉన్నాం. మాకైతే సరిపోవు. మా చిన్నోడికి, పెద్దోడికి క్యారేజీకి అయితే చక్కగా సరిపోద్ది. వాళ్ళిద్దరికీ మార్నింగ్ పూట అయితే కొంచెం ఫ్రై లాగా అలా చేసేస్తాను. బెండకాయలతో అలా మనకి సెట్ అయిపోద్ది. చూసారుగా ఖచ్చితంగా పావు కేజీ అయితే ఉంటాయి ఫ్రెష్ కాయలు. నిజంగా మన ఇంట్లో మన మన చేత్తో పండించుకొని తినే కూరగాయలు ఆ టేస్టే వేరు. అది నాకు తెలుసు. ఇలా పండించే వాళ్ళకి కూడా కొంచెం కొంచెం తెలుస్తూ ఉంటుంది. 4 కూరగాయలు వేసే లోపల 4లో 3 ప్లేట్లు వేసి ఒకటి కింద పడేస్తుంది. చూసారు కదా. సరే విషయానికి వచ్చేపాటికి ఈరోజు వంకాయలు కూడా హార్వెస్టింగ్ చేస్తున్నాము. సరే విషయానికి వస్తే అర కేజీ వంకాయలు అయితే వచ్చినాయి. ఇప్పటికి వారానికి ఖచ్చితంగా 3 సార్లు అయితే వంకాయ కూర కోస్తున్నాము. మా వారు వేస్ట్ చేయక వంకాయ పచ్చడి అయిపోయింది, వంకాయ ఫ్రై అయిపోయింది. ఈసారి కోసే వంకాయలతో అంటే వంకాయ పప్పు చేస్తా అన్నారు. ఈ వచ్చేపాటికి కనకంబరాలు సీడ్స్ నుంచి పెంచాను. నాకైతే భలే నచ్చింది. సరే ఇంతకీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి.